ఓరల్ ప్రజెంటేషన్స్. ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ షుడ్ టెల్ హిస్ స్టూడెంట్స్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. ఎప్పుడైతే ఇంగ్లీష్ టీచ్ చేసేటువంటి టీచర్ ఏంటంటే మొట్టమొదటి రోజు ఏం చెప్పాలి స్టూడెంట్స్కి, మొట్టమొదటి రోజు దట్ వీ వుడ్ సే వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ఎవ్రీ పీరియడ్. ప్రతి పీరియడ్లో కూడా నేను ఇంగ్లీష్ పదాలు మీకు చెప్తూ ఉంటాను అనే విషయాన్ని చెప్పాలి. దట్ దే షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ద వర్డ్స్ మీన్ బై లుకింగ్ ఎట్ ద టీచింగ్ ఎయిడ్స్ ఆర్ ఎయిడ్స్ హీ యూజెస్. ఆయన యూజ్ చేసేటువంటి ఆ టీచింగ్ ఎయిడ్స్ ద్వారా ఆ యొక్క మీనింగ్స్ ఏంటి అనేటువంటిది పిల్లలు అర్థం చేసుకోవడానికి ట్రై చేసే విధంగా మనం వాళ్ళని ట్రైనప్ చేయాలి. దట్ దే షుడ్ రిపీట్ వాట్ హీ సేస్. అట్లాగే ఏం చెప్తున్నారో ఆ యొక్క టీచర్ ఆ చెప్పేటువంటి దాన్ని పిల్లలు కూడా ఆయనతో పాటు చెప్పే విధంగా చెప్పాలన్నమాట. సో ద ఫార్ములాస్ ఆర్ ద క్లాస్ రూమ్ ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ విత్ ద టీచర్ షుడ్ యూజ్ ఆర్. సో ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి, ఎలాంటి సూత్రాలు వాళ్ళు పద్ధతులు పాటించాలి క్లాస్ రూమ్లో, ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ విత్ టీచర్ యూజ్ ఆర్ చిల్డ్రన్, లిజన్, డోంట్ సే ఎనీథింగ్. సో ఇలాంటి పదాలను ఎక్కువగా వాడుతూ ఉండాలి చిల్డ్రన్. ఓకే, తర్వాత లిజన్, డోంట్ సే ఎనీథింగ్ అట్లా మాట్లాడుతూ ఉండాలన్నమాట. లుక్, నౌ సే ఏ బాల్ ఆఫ్టర్ మీ. సో అట్లాగా చెప్పేటప్పుడు ఇదిగోండి నా పక్కన బాల్ ఉంది, సే ఇట్ అగైన్, నా పక్కన బాల్ ఉంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే ఏ బాల్ అనేది చెప్పండి, నాతో పాటు చెప్పండి, నా తర్వాత చెప్పండి, మళ్ళీ చెప్పండి. గుడ్, సే ఏ బాల్ అగైన్, మళ్ళీ ఏ బాల్ అనేది చెప్పండి. వెరీ గుడ్, అగైన్ ప్లీజ్, మళ్ళీ చెప్పండి, ఎక్సెట్రా. నవ్ అండ్ దెన్ హీ మే బ్రింగ్ ఇన్ ద మదర్ టంగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ స్లో లెర్నర్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ వాళ్ళు పాపం చెప్పలేకపోతే కనుక మదర్ టంగ్ తెలుగులో వాళ్ళకి బాల్ అంటే ఒక బంతి అనేది వాళ్ళకి చెప్పి మరలా వాళ్ళతో ఇంగ్లీష్లో చెప్పించడానికి ప్రయత్నించండి. హీ విల్ సే ద వర్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్. సో న్యూ వర్డ్ అన్లైక్ ఏ బాల్ విచ్ ఈజ్ ఏ లోన్ వర్డ్. తర్వాత ఇలాంటి ఈ పదాన్ని చెప్పడానికి రెడీ అవుతారనమాట. సో వాళ్ళు కూడా హీ విల్ సే ద వర్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ షోయింగ్ ద టీచింగ్ ఎయిడ్. ఆ టీచింగ్ ఎయిడ్ ఆ యొక్క బొమ్మని చూపిస్తా, బాల్ బొమ్మని, ఇది బాల్ అనేటువంటిది వాళ్ళతో చెప్పిస్తే కనుక వాళ్ళు చెప్తారనమాట. క్లియర్లీ ఫర్ ద స్టూడెంట్స్ టు లిజన్ టు ఆల్ ద సౌండ్స్ ఇన్ ద వర్డ్. ఆ యొక్క బాల్లో ఉన్నటువంటి సౌండ్స్ అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకొని ప్రతిదీ ప్రొనౌన్స్ చేస్తా, టీచర్ వెనకాల ఆ టీచర్ ఎయిడ్ చూస్తా, అంటే ఆ యొక్క క్లాస్ రూమ్ ఎయిడ్స్ అవన్నీ కూడా చూస్తా చెప్తారనమాట. ఓకే, సో చిల్డ్రన్ లిజన్, డోంట్ సే ఎనీథింగ్ విత్ హిజ్ రైట్ ఇండెక్స్ ఫింగర్ టచింగ్ హిజ్ లిప్స్. అప్పుడు వాళ్ళని కామ్గా ఉండండి ఇట్లాగా అని చెప్పి ఏళ్ళు వేస్తూ కామ్గా ఉండండి అని ఇలా చూపిస్తూ వాళ్ళకి చెప్పాలన్నమాట. సో తర్వాత టచింగ్ హిజ్ లిప్స్, ఏ మ్యాట్, ఏ మ్యాట్, ఏ మ్యాట్. సో ఏ మ్యాట్ అనేటువంటి దాన్ని 3 సార్లు అట్లాగా ఏ మ్యాట్ అంటే మళ్ళీ వాళ్ళు చెప్తారు, మళ్ళీ ఏ మ్యాట్ మళ్ళీ వాళ్ళు చెప్తారు, ఏ మ్యాట్ అట్లాగా. నౌ సే ఏ మ్యాట్, స్టూడెంట్స్ సే ఏ మ్యాట్. అంటే ఇప్పుడు నువ్వు ఏ మ్యాట్ అని నువ్వు చెప్తే టీచర్, తర్వాత స్టూడెంట్స్ ఏ మ్యాట్ అని మళ్ళీ చెప్తారనమాట. సో సే ఇట్ అగైన్, మళ్ళీ చెప్పండి, అగైన్ ప్లీజ్, మళ్ళీ ఒకసారి చెప్పండి దయచేసి, గుడ్ చెప్పిన తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయాలన్నమాట. తర్వాత ఏ సిమిలర్ ప్రొసీజర్ షుడ్ బి ఫాలోడ్ ఫర్ టీచింగ్ సెంటెన్సెస్ ఆల్సో. సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కూడా మనం ఇలాంటి మెథడే ఫాలో అవుతాం అనమాట. సో దాన్ని ఏమంటారంటే లిజన్ చిల్డ్రన్ డోంట్ సే దిస్ ఈజ్ క్యాట్. సో మీరు వినండి, ఏం మాట్లాడకండి, దిస్ ఈజ్ క్యాట్, ఈ సెంటెన్స్ మీరు చెప్పండి. టీచర్ దిస్ ఈజ్ క్యాట్, పాయింట్ టు ద పిక్చర్ అండ్ సే. ఆ పిక్చర్లో చక్కగా క్యాట్ని చూపిస్తా, దిస్ ఈజ్ ఏ క్యాట్ అని చెప్పి ఆ పిక్చర్ని చూపిస్తా, మీరు దిస్ ఈజ్ ఏ క్యాట్ అంటే వాళ్ళు కూడా మీ వెనకాల చెప్తారనమాట. సో టీచర్ దిస్ ఈజ్ క్యాట్, దిస్ ఈజ్ ఏ క్యాట్. ఓకే, సో అట్లా స్టూడెంట్స్ కూడా దిస్ ఈజ్ అ క్యాట్, టీచర్ తర్వాత మళ్ళీ వాళ్ళు చెప్తారు. టీచర్ అగైన్ ప్లీజ్, టీచర్ మళ్ళీ చెప్పండి. తర్వాత గుడ్, వాళ్ళకి గుడ్ అని చెప్పి మళ్ళీ సే ఇట్ అగైన్ అని చెప్తారనమాట. సో ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద టీచర్ దట్ హీ షుడ్ సే ద వర్డ్స్ విత్ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అండ్ స్ట్రెస్. ఆ టీచర్ చెప్పేటప్పుడు కరెక్ట్గా స్ట్రెస్తో ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చెప్తేనే పిల్లలు కూడా మళ్ళీ అదే నేర్చుకుంటారు. కాబట్టి చాలా స్పష్టంగా చెప్పాలన్నమాట, మంచిగా పలకాలి. While teaching sentences, he should use the correct intonation also besides stress. అట్లాగే స్ట్రెస్ని చక్కగా ఏ వర్డ్ మీద ఎక్కడ స్ట్రెస్ పెట్టాలో స్ట్రెస్ పెట్టి, అట్లాగే రైజింగ్ టోన్లో పెట్టాలా, ఫాలింగ్ టోన్లో పలకాలా, రైజింగ్ టోన్లో పలకాలా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వెన్ స్టూడెంట్స్ ఏ వర్డ్, ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్, ఒక పదాన్ని కానీ ఒక ఫ్రేజ్ని కానీ ఒక సెంటెన్స్ని కానీ చెప్పేటప్పుడు, ఒక వాక్యాన్ని కానీ చెప్పేటప్పుడు లెట్ దెమ్ ఫస్ట్ సే ఇట్ విల్ టుగెదర్ ఇన్ కోరస్. మీతో పాటు చెప్పడానికి వాళ్ళని చెప్పనివ్వండి. వెన్ ఎవ్రీ వన్ ఇన్ ద క్లాస్ ఈజ్ సేయింగ్ ద సెంటెన్స్, అందరూ సెంటెన్స్ చెప్తా ఉన్నప్పుడు ద టీచర్ క్యాన్ డిటెక్ట్ ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్ సమ్ రాంగ్ అటరెన్సెస్ ఆర్ హర్డ్. ఎవరైతే ఎటు పక్క నుంచి రాంగ్ చెప్తున్నారో టీచర్ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. దెన్ ఆస్క్ గ్రూప్స్ ఆఫ్ స్టూడెంట్స్ టు సే ఇట్. తర్వాత ఈ గ్రూప్స్ వాళ్ళు చెప్పండి, ఈ గ్రూప్స్ వాళ్ళు చెప్పండి, ఏ గ్రూప్ వాళ్ళు రాంగ్ చెప్తున్నారో ఐడెంటిఫై చేసి ఆ గ్రూప్ వాళ్ళు మళ్ళీ లేపి అడిగితే వాళ్ళ మిస్టేక్ ఏంటో మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. తర్వాత ఫైనలీ ఆస్క్ ద స్లో లెర్నర్స్ టు సే ఇట్. తర్వాత గ్రూప్స్ అందరినీ చెప్పించిన తర్వాత స్లో లెర్నర్స్ పాపం ఎవరు ఉంటారో వాళ్ళతో ఒకసారి మళ్ళీ చెప్పించాలి. డోంట్ ఆస్క్ ఇండివిజువల్ స్టూడెంట్స్ టు స్టాండ్ అండ్ సే ఎనీథింగ్ ఇన్ ద వెరీ బిగినింగ్.
మొట్టమొదట్లోనే ఒకసారి నువ్వు లేచిన వెళ్ళి చెప్పు అనగానే పాపం వాళ్ళు భయపడతారు, కంగారు పడతారు, నర్వస్గా ఫీల్ అవుతారు. అలా చేయకూడదు అనమాట. యూ విల్ వేస్ట్ యువర్ టైమ్ ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు స్పీక్. వాళ్ళు మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు నీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది అనమాట. సో వెన్ స్టూడెంట్స్ సే ద వర్డ్, ఫ్రేజ్, సెంటెన్స్ టాట్ బై ద టీచర్ కరెక్ట్లీ, టీచర్ కరెక్ట్గా చెప్పినటువంటి ఫ్రేజ్ కానీ సెంటెన్స్ కానీ వర్డ్ కానీ ఉంటే కనుక హీ అండర్స్టాండ్ దట్ దే లిజన్ టు ద లాంగ్వేజ్ ఐటమ్ ప్రాపర్లీ. సో మనం చెప్తున్నటువంటి ఆ లాంగ్వేజ్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా వాళ్ళు వింటున్నారు అని మనం అర్థం చేసుకోవాలి.